ఫ్రెండ్స్, ఈరోజైతే పప్పు అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మొన్న ఏమంటే ముద్దపప్పు, ఈరోజు నీళ్ళ రసం లాంటి పప్పు అనమాట. మరీ రసం ఏం కాదు, బాగుంది. చాలా చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో నేను ఫస్ట్ స్టార్టింగ్ పప్పు ఉడకబెట్టేసినాను అనమాట. సో ఉడకబెట్టేసిన తర్వాత దాంట్లో నేను బెల్లం వేద్దాం అనుకున్నా, కానీ బెల్లం వేసే లోపు మనకి కొన్ని సెట్ అయ్యాయి. అలాగా ఇదేమంటే బంగాళదుంపల కర్రీ అండ్ రైస్, హాట్ వాటర్ కూడా మై డిష్ టుడే. హాట్ వాటర్ ఇంత కూలింగ్ సిటేజ్ అంటే అసలు ఫ్యాన్ వేసుకోకుండా ఆపినా సరే బాగా ఇది వచ్చేస్తుంది. ఏమంటారు, చలి వస్తుంది. చాలా విపరీతమైన చలి వస్తుంది అబ్బా. చాలా అంటే చాలా 4 days నుంచి అనుకుంటా చలి స్టార్ట్ అయిపోయింది. ఇది దీంట్లో అప్పడాలు వేసుకుంటే బంగాళదుంపల కర్రీ ఉందో కాంబినేషన్ చూస్తుంది మనకి. రైస్ వేసుకోవడం బాగుంటుంది, మళ్ళీ అందులో ఉంటే కొంచెం అవుతుంది. బాగుంది, నచ్చింది. అన్నీ పడ్డాయి, ఒకరు కూడా మిస్ అవ్వాలి. కరివేపాకు అండ్ కొత్తిమీర వేసుకున్నా చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. కొంచెం వేసుకుంటే, ఇది ఫ్రై కూర కాదు, ఆయిల్ మీద వేస్తున్నాయి. చిన్నపిల్లలు అయితే బాగా తింటుంది, చాలా చక్కగా తినేస్తారు. పప్పు సారు వండేసాను. నా వంటకాలు ఎలా ఉంటుంది తెలియదు, చిన్నపిల్లలకు మంచిగా ఇష్టపూర్వకంగా ఉంటాయి, అంత బాగుంటుంది. పెద్దోళ్ళకి నచ్చింది పెద్దోళ్ళు, చిన్నపిల్లలు నచ్చిన చిన్నపిల్లలు కూడా ఏంటుంటాము. మొన్న బెట్టే చేసినా కదా, పిల్లలకి ఇస్తుంటే మళ్ళీ వస్తున్నారు తినడానికి, రా అడిగి మరి తీసుకుంటున్నారు. మళ్ళా మొన్న ఇది వేసింది కదా, ఏంటంటే శనగ 100% చెప్పగలను, వంటలు మాత్రం బాగా వండుతాను. మొన్న చికెన్ వండినాం. చికెన్ అంటే పెద్ద కోడి మాంసం, గుడ్లు కోడి తెచ్చాను కాస్ట్ నుంచి, తెచ్చి వండినాం. నేను తిన్నాం, మళ్ళీ మిగతాదేమో మా సిస్టర్కి వేసిన, మళ్ళీ ఏమో మా పెద్దమ్మ వాళ్ళు పట్టుకెళ్తుంటే మధ్యలో ఒక ఆవిడ ఆగిందన్నమాట. అందులో మొక్క తీసుకుంది. నేను చెప్పడం కదా, ఆవిడే చెప్పింది సాక్ష్యం. అబ్బా కావేరి ఎంత బాగుండవు, ఎన్ని రోజుల తర్వాత 5 days తర్వాత కనిపించింది కావేరి రుచి, చికెన్ ఎంత బాగుండవని. ఒక తర్వాత అది పట్టుకెళ్ళి పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ తిన్నారనమాట. తర్వాత నేను వేరే కర్రీ కూడా ఉండాలండి. నేను మా ఊర్లో ఒక ఇంత డిష్ ఉండనమాట, నాటుకోడే. వాళ్ళు ఇప్పటి వరకు చెప్పుకుంటారు, దగ్గర ఇప్పుడే 3 సంవత్సరాలు అవుతుంది ఉండి. కావేరి నువ్వు చికెన్ చాలా బాగుంది, చికెనే కాదు కానీ మళ్ళీ ఎవరు ఇచ్చారు నాకు ఎప్పుడు అనుకుంటా, ఆ రోజు మీకు ఆల్రెడీ పెట్టాను ఈ మధ్యన, చేపల పులుసు. చాలా అంటే చాలా బాగుంది. మనసు పెట్టి బాగా వండుతాను అన్నమాట. మనసు పెట్టకుండానివి కొంచెం మిస్ అవుతాయి. ఇప్పుడు ఏంటంటే మనకు కారం కూడా చాలా ఎక్కువ కారం వచ్చింది మనకి. పచ్చళ్ళు చేసే అవకాశం ఉంది మధ్యన, ఎందుకంటే రింగులు దొరికిన చేపలు ఏమైనా పెడితే కొనుక్కొని చేయాలి నిల్వ పచ్చళ్ళు. చాలా ఎక్కువగా వచ్చిందనమాట మనకి. పచ్చళ్ళు చేసుకున్నాం, మంచి నిల్వ పచ్చళ్ళు తినేవి, ఉపయోగపడేవి. ఇంకా చేసుకున్నాం.
అబ్బా ఓకే బాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నాను మీకు ఆవిడ